నమస్కారం. నా పేరు విజయ్ కుమార్ మాకం. తెలుగు పోస్ట్కి స్వాగతం. మనం లీగల్ అవేర్నెస్ సిరీస్లో మేధో సంపత్తి హక్కులు అంటే ఏంటి అనేది చూస్తున్నాము. ప్రాపర్టీ అనగానే మనకి ల్యాండ్స్, బిల్డింగ్స్ ఇవే గుర్తొస్తుంటాయి. మేధో సంపత్తి హక్కుల గురించి ఎప్పుడు మనం ఆలోచించాం. నిజానికి దేన్ని ప్రాపర్టీ అంటాం అనే దాన్ని ఫస్ట్ మనం తెలుసుకుందాం. దేన్ని పడితే దాన్ని మనం ప్రాపర్టీ అనము. ప్రాపర్టీ అంటే ఆ వస్తువుకి కొన్ని రైట్స్ అసోసియేటెడ్ అయ్యి ఉంటాయి. లైక్ మనం రెంట్కి ఇవ్వడం కానీ, దాన్ని వాడుకునే రైట్ కానీ, అట్లాంటివన్నిటిని ప్రాపర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద ఒక రాయి ఉందనుకోండి, దాన్ని ప్రాపర్టీ అంటామా? అనం. ఎందుకంటే ఎవరైనా దాన్ని ఎత్తొచ్చు, ఎవరైనా పడేయచ్చు. అదే రాయి ఒక క్వారీలో ఉండి గవర్నమెంట్ దానికి ఎక్స్కవేషన్కి లైసెన్స్ ఇచ్చింది అనుకోండి, దాన్ని ప్రాపర్టీ అంటాం. ఎందుకంటే అక్కడ ఆ రాయిని ఎక్స్కవేట్ చేసే రైట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్టీ అంటాము. ఈ ప్రాపర్టీ జనరల్గా రెండు రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటంటే రియల్ ప్రాపర్టీ అంటాం. ల్యాండ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ రియల్ ఎస్టేట్ అంటాం. ఎనీథింగ్ దట్ ఈస్ అటాచ్డ్ టు ల్యాండ్ అవన్నీ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్స్. తర్వాత మూవబుల్ ప్రాపర్టీస్ పర్సనల్ ప్రాపర్టీ అంటాం. పర్సనల్ ప్రాపర్టీస్ లైక్ ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ, మీ ఫోన్ కానీ, కార్ కానీ, వాచ్ కానీ, ఇలాంటివన్నీ మూవబుల్ ప్రాపర్టీస్, పర్సనల్ ప్రాపర్టీస్ అంటాం. తర్వాత ఈ ప్రాపర్టీ అనేది ఇంకో రకంగా రెండు రకాలుగా డివైడ్ అయింది. టాంజిబుల్ ప్రాపర్టీ, ఇంటాంజిబుల్ ప్రాపర్టీ. టాంజిబుల్ ప్రాపర్టీ అంటే ఏదైతే మన సెన్సరీ ఆర్గన్స్తో మనం ఫీల్ అవ్వగలుగుతామో, పట్టుకొని చూడడం కానీ, కళ్ళతో చూడడం కానీ, ఫీల్ అవ్వడం, అలాంటివన్నిటి కూడా టాంజిబుల్ ప్రాపర్టీస్ అంటాం. ఇంటాంజిబుల్ ప్రాపర్టీస్ అంటే మన కంటికి కనిపించవు కానీ దాని వాల్యూ మాత్రం మనం కొలవగలుగుతాం. ఎగ్జాంపుల్, మనకి స్టాక్స్ ఉన్నాయి. మనం 100 రూపాయలు స్టాక్లో పెడతాం, ఏదో కంపెనీ స్టాక్లో పెడితే మనకి స్టాక్ బ్రోకర్ కాల్ చేసి, సార్ మీరు 100 రూపాయలు పెట్టారు, ఇవాళ 10,000 అయింది అంటాం. ఆ 10,000 అయింది అనే వాల్యూ మాత్రమే చూస్తాం కానీ అది ఎలా పెరిగింది ప్రాపర్టీ మన కంటికి కనిపించదు. సో అట్లాంటి వాటిని ఇంటాంజిబుల్ ప్రాపర్టీస్ అంటాం. ఇలాంటి ఇంటాంజిబుల్ ప్రాపర్టీస్ కోవలోకి చెందిందే మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఇంటాంజిబుల్ ప్రాపర్టీస్ అంటాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మామూలు ప్రాపర్టీ రైట్స్కి ఎలా డిఫరెంట్ అంటే, మామూలు ప్రాపర్టీ మనకి ఒక బిల్డింగ్ కొన్నాను లేదా ఒక ల్యాండ్ కొన్నానంటే నేను నా తదనంతరం నా పిల్లల తదనంతరం వాళ్ళ పిల్లలు ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయొచ్చు, ఫర్ ఎవర్ ఉంటుంది. కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అలా కాదు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఒక లిమిటెడ్ టైం వరకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాటెంట్స్ తీసుకుంటే 20 సంవత్సరాల వరకే ఉంటుంది. కాపీరైట్ తీసుకుంటే లైఫ్ టైమ్ ఆఫ్ ఆథర్ 60 years, 60 సంవత్సరాలు. అంటే త్రూఅవుట్ ద లైఫ్. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 60 సంవత్సరాలు అతని వారసులకి, అంతకన్నా ఎక్కువ ఇవ్వరనమాట. సో అలా ఒక్కో కేటగిరీ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి ఒక్కో టర్మ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. మనం ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాము ప్రైమరీగా. ఇప్పుడు మనం ఇంటాంజిబుల్ అసెట్ అన్నాం కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఇంటాంజిబుల్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ బట్టి మీకు అది ఇంటాంజిబుల్ ఎలా అవుతుంది అనేది తెలుస్తుంది. మా ప్రొఫెసర్ ఒక ఆయన RTI యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని కొత్త చట్టం 2005లో వచ్చింది. సమాచార హక్కు అంటాం మనం. సమాచార హక్కును కల్పిస్తూ 2005లో ఒక కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని గురించి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి పబ్లిషర్కి పంపించారు. తర్వాత ఇలాగే ఆయనకి ఎవరో సెమినార్కి రమ్మంటే, సరే ఆయన బాగా ప్రిపేర్ అయ్యే ప్రొఫెసర్ కాబట్టి ఆయన లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో పుస్తకాలన్నీ తిరిగేస్తూ ఒక పుస్తకం దొరికింది ఆయనకి. ఆ పుస్తకం తీసి ఫస్ట్ పేజ్ చూశాడు. ఫస్ట్ పేజ్ చూస్తే ఫస్ట్ పేజ్ కంటెంట్, ఆయన రాసిన కంటెంట్ ఒకేలా ఉంది. మేబీ నేను ఆ పుస్తకం రాసిన అతను నేను ఒకేలా ఆలోచించుంటామేమో అనుకున్నాడు. తర్వాత 2వ పేజీ, 3వ పేజీ, 4వ పేజీ అలా అంతా చూస్తుంటే ఇతను రాసిన కంటెంటే మొత్తం అంతా దాంట్లో ఉంది, ఎక్సెప్ట్ పేరు ఆథర్డ్ బై వేరే పేరు ఉంది. సో ఇమీడియట్గా మా ప్రొఫెసర్ గారు ఏం చేశారంటే ఆ పుస్తకాన్ని పట్టుకొని నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పుస్తకం దొంగలించబడింది అన్నాడు. అక్కడున్న ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆ స్టేషన్లో రైటర్ ఎవరైతే ఉంటారో ఆయన, నువ్వు పిచ్చోడ్లా ఉన్నట్టు నువ్వు ప్రొఫెసర్ అంటున్నావు, పుస్తకం నీ చేతిలో పెట్టుకున్నావు, దొంగలించారంటున్నావు, నీకేమైనా మతిగాని పోయిందా అని చెప్పేసి ఆయన కొంచెం చేస్తూ ఉంటే, అట్లా కాదండి, నేను మీ సుపీరియర్ ఆఫీసర్ని కలవాలి. రైటర్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గరికి వెళ్ళారు, ఎస్ఐకి కూడా అర్థం కాలేదు. ఎస్ఐ దగ్గర నుంచి సిఐ దగ్గరికి వెళ్ళారు, సిఐకి అర్థం కాలేదు. అటు నుంచి ఏసీపీకి, సిపి దాకా వెళ్ళింది మ్యాటర్. అక్కడ కూడా సిపికి అర్థమైంది ఈయన చెప్పేది ఏంటి అనేది. అప్పుడు ఆయన అన్నారు, కాపీరైట్ చట్టం ముందు మా పోలీస్ వాళ్ళకి నేర్పించండి, మా పోలీస్ వాళ్ళకి తెలియదు, అందుకే ఇలా ఇబ్బంది పడ్డారు మీరు, ముందు మా పోలీస్ వాళ్ళకి చెప్పింది. అక్కడ విషయం ఏంటంటే ఆ పుస్తకం దొంగిలించలేదు, ఆ పుస్తకంలో
రాసిన కంటెంట్కి ఆయన కాపీ రైట్ ఇచ్చారు. ఆ కాపీ రైట్ని దొంగిలించారు. కాపీ రైట్ అనేది పుస్తకం అనేది టాంజిబుల్ అసెట్. పుస్తకం అనేది మనం పట్టుకొని చూసే వస్తువు. ఆ పుస్తకం కాదు అక్కడ ప్రాబ్లము. ఆ పుస్తకాన్ని ఆ కంటెంట్ ఏదైతే రాశారో ఆ కంటెంట్ పైన కాపీ రైట్ ఏదైతే ఇచ్చారో ఆ కాపీ రైట్ వాల్యుయేషన్ అయింది. ఆ కాపీ రైట్ని దొంగిలించారు. సో ఆ కాపీ రైట్ అనేది మనకి కంటికి కనిపించదు. అలాగే ఈ మేధో సంపత్తి హక్కులన్నీ కూడా అలాగే ఉంటాయి. మనకి కంటికి కనిపించవు. మనకి మిషన్కి ప్యాటెంట్ ఇచ్చారంటే ఆ మిషన్కి కాదు ప్యాటెంట్ ఇచ్చింది, ఆ మిషన్ కనుక్కున్న ఆలోచనకి ప్యాటెంట్ ఇచ్చారు. ఆ ఆలోచనని వేరే వాళ్ళు మిషన్ తయారు చేయకుండా ఉండేందుకు ప్యాటెంట్ ఇస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ.